హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఈరోజు మనము పప్పు చేసుకునే విధానం చూద్దాం. పప్పు అంటే పప్పుచారు కందిపప్పుతో. కందిపప్పును ఇలా పొయ్యి మీద డేక్షాలో ఉడకబెట్టాలి. అందరూ కుక్కర్లో చేసుకుంటున్నారు, మేము కూడా చేసుకుంటాం, కానీ కుక్కర్లో అంత టేస్ట్ అనిపించట్లేదు. అందుకని ఈరోజు కొంచెం మంచిగా టైం ఉందని ఇలా డేక్షాలో ఉడకబెడుతున్నాను. టైం లేకపోతే కుక్కర్లోనే చేస్తాను, కానీ ఇట్లా డేక్షాలో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. పప్పు కడిగి ఇలా పొయ్యి మీద పెట్టాలి. పొయ్యి మీద పెట్టి మంచిగా అది ఉడకాలి. పప్పు చూస్తున్నారు కదా, ఇప్పుడు మంచిగా ఉడికిపోయింది. దీంట్లోకి మనము మంచిగా ఒక 2 టమాటాలు కోసి పెట్టుకున్నాం కదా, ఆ టమాటాలు వేసుకోవాలి. వేసుకొని ఆ టమాటాలు ఉడికిన తర్వాత కారము, పులుసు అవన్నీ వేయాలి. టమాటాలు కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికేదాకా పెడదాం. ఇప్పుడు టమాటా పప్పు 2 మంచిగా ఉడికిపోయినాయి. ఉడికిపోయిన తర్వాత కొంచెం పప్పు గుత్తితోని కొంచెం మనం రుద్దుకోవాలి. మంచిగా రుద్దుకుంటే మంచిగా సన్నం పేస్ట్లా అవుతుంది. మంచిగా మెత్తగా పప్పు టమాటా రుబ్బిన తర్వాత అందులో మనకు మన టేస్ట్ ప్రకారం ఎంత పులుసు కావాలో అంత వేసుకోవాలి. పులుసు వేసుకున్న తర్వాత మనకి ఇంకా ఎంత వాటర్ కావాలో, ఎంత పలుచగా ఉండాలా గట్టిగా ఉండాలా చూసుకొని అంత వాటర్ కూడా కలుపుకొని దాన్ని పొయ్యి మీద పెట్టుకోవాలి. మంచిగా మసలేటట్టు అందులో కారం కూడా వేసి, కారం ఉప్పు వేసి మంచిగా వేడివేడిగా అన్నం కూడా రెడీ అవుతుంది. మంచిగా పప్పులో నీళ్ళు మనకు కావాల్సినవి కలుపుకున్నాం కదా, ఇప్పుడు మంచిగా దాన్ని బాగా పెట్టుకోవాలి. మంచిగా బాగా మసలిన తర్వాత దానికి పోపు రెడీ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, పప్పు మసిలిపోయింది. ఇప్పుడు పోపు రెడీ చేసుకొని పోపు వేసుకున్నాము. పోపు వేసుకొని మంచిగా కలిపేసుకుంటున్నాము. మన టేస్టీ కందిపప్పు చారు రెడీ అయిపోయింది. ఇప్పుడు అన్నం ప్లేట్లో, వేడివేడి అన్నము, పచ్చిమిరపకాయలు ఉప్పేసి వేపియను, మామిడికాయ పచ్చడి, పొనగంటి కూర, ఇది ఎగ్, మళ్ళా మన పప్పుచారు కాంబినేషన్ సూపర్ అదిరింది. లేక మధ్యాహ్నం 1:30 అయిపోతుంది. బాగా ఆకలి వేస్తుంది. అన్నీ మంచిగా ప్లేట్లో వడ్డించుకొని మంచిగా తినడమే. చాలా సూపర్గా ఉన్నది. టేస్ట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. థ్యాంక్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.